తెలుగు తమిళ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ నటనతో అతరగొట్టిన ప్రముఖ నటి మీనా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? త్వరలోనే కాషాయ కండువా కప్పుకోబోతున్నారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎందరో నటీనటులు రాజకీయ రంగ ప్రవేశం చేసి తమ సత్తా చాటుతున్నారు. అయితే ఈ జాబితాలో మీనా కూడా చేరబోతోందని బలంగా ప్రచారం జరుగుతోంది. ఎందుకు కారణం, తాజాగా మీనా ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్కడ్తో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న మీనా, మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది సార్, మీ నుంచి చాలా నేర్చుకున్నాను. అవి నా భవిష్యత్తును నమ్మకంగా నడిపించడంలో నాకు చాలా సహాయపడతానని నేను నమ్ముతున్నానంటూ పోస్టు చేశారు. దీంతో మీనా రాజకీయ రంగ ప్రవేశం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. మీనా షేర్ చేసిన ఈ ఫోటో అనేక అనుమానాలకు తెరలేపుతోంది. ఈ క్రమంలోనే మీనా త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసమే అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకుంది. అధికారం కోసం కమలనాథులు పావులు కదుపుతున్నారు. పార్టీ బలోపేతానికి సినీ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే నటి ఖుష్బూ బీజేపీలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సీనియర్ స్టార్ హీరోయిన్ మీనాని కూడా బీజేపీలో చేర్చుకోవాలని, తద్వారా పార్టీకి మరింత హైప్ వస్తుందనే మాస్టర్ ప్లాన్లో కమలం పెద్దలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చేడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ తరపున మీనా పోటీ చేయనున్నారంటూ కూడా ప్రచారం ఊపందుకుంది. అందులో భాగంగానే మీనా ఢిల్లీకి వెళ్లినట్టు టాక్ నడుస్తోంది. మీనా దాదాపు 4 దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించిన మీనా ప్రస్తుతం సహాయ నటిగా సత్తా చాటుతున్నారు. 2009లో మీనా వ్యాపారవేత్త విద్యాసాగర్ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. 2022లో మీనా భర్త విద్యాసాగర్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి కూతురు నైనికతో మీనా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఇక మీనా కూతురు నైనిక విజయ్ సమంత జంటగా తెరకెక్కిన తిరి చిత్రంలో నటించింది. ఈ సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో డబ్ అయింది. ఇక భర్త మరణం తర్వాత ఓ పెద్ద హీరోని ఆమె రెండో పెళ్లి చేసుకోనున్నారని వార్తలొచ్చినా వాటిని మీనా కొట్టిపారేశారు. కొన్నాళ్లు జబర్దస్త్ షో జడ్జిగాను వ్యవహరించిన మీనా కుమార్తె బాగోగులు చూసుకుంటూనే ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. ఇక ఇటీవల భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ను మీనా కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మీనా బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దాదాపు 4 దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో రాణించిన మీనా ప్రస్తుతం రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారని, ఇందులో భాగంగానే ఆమె బీజేపీలో చేరాలని భావించినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 1976 సెప్టెంబర్ 16న చెన్నైలో పుట్టిన మీనా 6 ఏళ్ల వయసులోనే 82లో బాలనటిగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. శివాజీ గణేశన్తో నెన్ జంగల్ మూవీతో తెరంగేట్రం చేసిన మీనా ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగులో సిరివెన్నెల సినిమాలోనూ ఆమె బాలనటిగా మెరిసింది. ఆమె మేనత్త రాజకోకిల 70లో దక్షిణ భారతీయ చిత్రాల్లో ప్రముఖ హీరోయిన్ కావడంతో మీనాకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక తమిళ్లో కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాల్లో బాలనటిగా నటించిన మీనా ఆ తర్వాత వారి పక్కన హీరోయిన్ గా కూడా యాక్ట్ చేశారు. ఇక 1990లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన నవయుగం చిత్రంతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లాంటి టాప్ హీరోల పక్కన ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. సుందరాకాండ, అల్లరి అల్లుడు, అబ్బాయి గారు, ముద్దుల మొగుడు, ముఠామేస్త్రి, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, చంటి, సూర్యవంశం, మా అన్నయ్య, దృశ్యం, దృశ్యం 2 తదితర చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక లేటెస్ట్ గా ఆమె ఉపరాష్ట్రపతిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడులో పాగా వేయాలని ఎప్పటి నుంచో పావులు కదుపుతోన్న బీజేపీ ప్రముఖ వ్యక్తులను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూనే ఉంది. సీనియర్ హీరోయిన్ ఖుష్బూ ప్రస్తుతం బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక 2026లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ బలపడేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కాషాయ పార్టీ పెద్దలు మీనాని పార్టీలోకి ఆహ్వానించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గతేడాది జనవరిలో ఆమె ఢిల్లీకి వెళ్లారు. అక్కడ జరిగే కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇక గతేడాది కేంద్ర మంత్రి మురుగన్ పొంగల్ వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మీనాకు ఇన్విటేషన్ ఉండడం,
ఆమె ఆ ప్రోగ్రాంకు హాజరు కావడం అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆమె అప్పట్లో సైలెంట్గా ఉండిపోయారు. తాజాగా మాత్రం ఉపరాష్ట్రపతితో ఆమె భేటీ రాజకీయాల్లోకి రావడానికి ముందే పక్కా గ్రౌండ్ వర్క్ చేసేందుకు వీలుగా ఆమె ప్లానింగ్ ఉందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ ఉండడం, కొత్త నాయకత్వం దిశగా అడుగులు వేసి అధికారాన్ని సొంతం చేసుకోవాలంటే ఇదే సరైన సమయంగా చెప్తున్నారు. ఎందుకంటే మరి కొద్ది నెలల్లో తమిళనాడు రాష్ట్రం అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. విపక్ష అన్నాడీఎంకేతో కలిసి బీజేపీతో పొత్తు ఖాయం చేసుకున్నారు. ఇక యువ నటుడు విజయ్తో కలిసి ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడే ఆలోచనలు జోరుగానే సాగుతున్నాయి. మరోవైపు తమిళనాడులో బీజేపీ నేతలు నిర్వహించే కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాట పార్టీకి మరింత సినీ గ్లామర్ను జోడించడం ద్వారా ఈసారి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరేలా కమలనాథులు గట్టి ప్లానే చేస్తున్నారు. అందుకు తగ్గట్టే సినీ నటి మీనాను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్